కోరుట్ల ఆర్టీసీ బస్టాండ్ ప్రైవేటు విద్యాసంస్థల బస్సులకు అడ్డాగా మారింది. నిబంధనల ప్రకారం ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదు, కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ స్కూల్ కాలేజీ బస్సులు దర్జాగా పికప్ అండ్ డ్రాప్ నిర్వహిస్తున్న అధికార యంత్రాంగం కళ్ళు మూసుకున్నట్లుగా వ్యవహరిస్తోంది. బస్టాండ్ అనేది ప్రజా రవాణాకు మాత్రమే పరిమితమై ఉండాల్సిన ప్రదేశమై ఉండగా ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు అక్కడే పార్కింగ్ చేసి విద్యార్థుల రవాణా సాగించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇక మరోవైపు వికలాంగులు, వృద్ధులు, టూ వీలర్, ఆటో ప్రయాణికులకు మాత్రం బస్టాండ్లోని పాయింట్ వరకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వని అధికారులు ప్రైవేట్ కాలేజీ బస్సుల విషయంలో మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలు సామాన్యులకు మాత్రమేనా, ప్రైవేట్ సంస్థలకు వర్తించవా అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. బస్టాండ్ ఆవరణలో ప్రైవేట్ స్కూల్ కాలేజీ బస్సుల పార్కింగ్, పికప్ అండ్ డ్రాప్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుట్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.